హాయ్ అండి, వెల్కమ్ టు పద్దు వ్లాగ్స్. టు బీ కంటిన్యూడ్ వీడియో అండి. మేము గుడికి వెళ్ళేది ఒక వీడియో అయితే పెట్టున్నాను. దెన్ సెకండ్ వీడియో శ్రీ సీతారాముల వారి దర్శనానికి అయితే వచ్చేసాము భద్రాచలం. బట్ అక్కడ కెమెరా అయితే అలో చేయలేదు కాబట్టి జస్ట్ ఇదంతా బయట అనమాట. చాలా ఎండగా ఉందని చెప్పి సోడా అయితే తాగి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని దెన్ నెక్స్ట్ వచ్చేసి సాలగ్రామ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అండి. ఇది కూడా మీకు భద్రాచలంకి దగ్గరలోనే ఉంటుంది, నియర్ బైలోనే లొకేటెడ్లోనే ఉంటుంది. కానీ చాలా చాలా సత్యమైన దేవుడు అని అయితే ప్రతీక అండి. ఎందుకు అంటే నిజంగా ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ కల్పవృక్ష లక్ష్మీ నరసింహస్వామి అని అయితే అంటారు. స్వామిని దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడికి వెళ్ళాక తెలిసిన విషయం ఏంటి అంటే, ముడుపులు కడితే మనకి కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి అక్కడ మనకి ఒక ముడుపు అయితే ఇచ్చారు. మనం అక్కడ దీపం వెలిగించేసి ఒక 18 ప్రదక్షిణాలు చేసామండి. మేము 18 ప్రదక్షిణాలు చేసి ఆ ముడుపు కట్టి మనం ఏదైనా కోరిక ఉంటే కోరుకోవచ్చు అని చెప్పారు. షాకింగ్ అంటే షాకింగ్ అండి. నేనైతే కొన్ని కోరికలు అంటే మనం ఒక కోరికకి ఒకటి ఉంటుంది, అండ్ అన్నీ మన ఫ్యామిలీ పరంగా కోరుకునే కోరికలకి ఒక ముడుపులాగా ఇస్తారనమాట అక్కడ. సో అలా నేను 18 ప్రదక్షిణాలు మా పిల్లలు మేమందరం చేసిన తర్వాత ఇలా ముడుపు అయితే కట్టుకున్నాను. బట్ షాకింగ్ అండి, నిజంగా ఒక గుడ్ న్యూస్ అయితే విన్నాను నేను. కోర్స్ అది ఎవరి నమ్మకం వాళ్ళది. ఇక్కడ బ్యాడ్ కామెంట్స్ అయితే దయచేసి పెట్టకండి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరికి ఏదనిపిస్తే అది చేస్తుంటాం కదా. సో నాకున్న నమ్మకాన్ని బట్టి నేనైతే చేశాను. నాకు ఒక పని అయితే నెరవేరింది. సో నిజంగా మీకు ఒకవేళ తెలియకపోతే తప్పకుండా ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి. ఒక్కరు అని కాదు, ప్రతి ఒక్క నమ్మకం అనేది డిపెండ్స్ అపాన్ మీ యొక్క దృష్టిని బట్టి, మీరు చేసే పనిని బట్టి అయితే ఉంటుంది. సో ఇక్కడ దేవుడి గురించి మాకు అయ్యగారు అయితే చెప్తున్నారు, ఇక్కడ దేవుడు ఎలా వెలిసారు, ఇది ఏంటి అని మొత్తం కూడా మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ ఇది మనం వీడియో తీయొచ్చో లేదో తెలియదు అని చెప్పి మేమైతే తీయలేదు అదంతా కూడా. సో ఇలా దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఒక తీర్థం కూడా ఇస్తారండి. ముడుపు కట్టిన వాళ్ళు ఏంటంటే ఆ తీర్థాన్ని ఇంట్లో ఒక 3 days అలా చల్లుకొని పవిత్రంగా మార్నింగ్ ఈవినింగ్ హరిహరనామం చదువుకొని పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పి, సో మా ఆడపడుచు ఇక్కడ దేవుడికి దగ్గర ఇచ్చిన కుంకుమ కూడా మేము పెట్టుకుంటున్నాము. సో మీకు ఒకవేళ తెలిస్తే భద్రాచలం దగ్గరలో ఈ టెంపుల్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి. సో నాకు అనిపించింది అయితే నేను చెప్తున్నాను, తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.